మరి ఇవాళ ఎడిటోరియల్ స్టార్ట్ చేసేద్దాం. సో ఇవాళ ఎడిటోరియల్లో ఫస్ట్ వర్డ్ వచ్చేసి కన్కరెంట్. సో కన్కరెంట్ అంటే మీనింగ్ ఏంటమ్మా? కన్కరెంట్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్ విచ్ మీన్స్ ఎగ్జిస్టింగ్ ఆర్ హ్యాపెనింగ్ ఎట్ ద సేమ్ టైమ్ ఆర్ ఇన్ అగ్రిమెంట్ ఆర్ హార్మోనీ. అంటే ఒక మాట మీద ఉండడం, ఒక అగ్రిమెంట్ మీద ఉండడం, లేదా ఒకేసారి జరుగుతుంది. దీస్ టూ ఆర్ కన్కరెంట్ ఈవెంట్స్. అని అనుకోండి. ఈ టూ ఈవెంట్స్ ఒకేసారి జరుగుతున్నాయి. జరుగుతుంది అని అర్థం. సంక్రాంతి ఈజ్ ఎ టైమ్ వెన్ డిఫరెంట్ ఈవెంట్స్ కన్కర్. లైఫ్లో మనకి ఫ్యామిలీ, రిలేటివ్స్ అందరినీ కలవడం కావచ్చు, లేకపోతే మీరు ఆడుకోవడం కావచ్చు, పాడుకోవడం కావచ్చు, జాతరలు కావచ్చు, అన్నీ కూడా కలగలిసే రోజు సంక్రాంతి. సో ఎవ్రీథింగ్ కాన్కర్స్. సో సైమల్టేనియస్ అని, కోయిన్సైడింగ్ అని, సింక్రనస్ అని రకరకాల పదాలతో మనం దీనికి సినోనిమ్స్గా తీసుకోవచ్చు. యాంటనమ్స్ సెపరేట్, సీక్వెన్షియల్ అంటే 1 by 1 ఒకదాని తర్వాత ఒకటని, ఇలాగా ఇండిపెండెంట్, ఇవన్నీ యాంటనమ్స్గా మనం తీసుకుంటాం. యూసేజ్: ఎడ్యుకేషన్ ఈజ్ అ సబ్జెక్ట్ అండర్ ది కన్కరెంట్ లిస్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ షేర్డ్ బై బోత్ ద సెంటర్ అండ్ ది స్టేట్స్. బోత్ ది సెంటర్ అండ్ ది స్టేట్స్. సో ఎడ్యుకేషన్ అనేది ఏంటమ్మా? ఇట్స్ ఏ సబ్జెక్ట్ అండర్ ది కన్కరెంట్ లిస్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కాన్కరెంట్ లిస్ట్లో మనకి ఎడ్యుకేషన్ అనేది ఉంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మీకు అది ఎడిటోరియల్ చెప్పినప్పుడు డీటెయిల్గా చెప్తాను. కన్కరెంట్ అంటే స్టేట్స్ మరియు సెంటర్ ఇద్దరికి కూడా దీనిపైన చట్టాలు చేసే అధికారం ఉంది అని దీని యొక్క అర్థం. దీని అర్థం. తేజస్విని: సాఫల్యాలు మెయిన్స్ టెస్ట్ ఏం లేవు కదా. సాఫల్యాలు మెయిన్స్ టెస్ట్స్ ఇప్పుడు ఉండవు. మెయిన్స్ టెస్ట్ ఎప్పుడు ఉంటాయంటే మీకు ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, పీఓ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మెయిన్స్ టెస్ట్లు పెడతాం. యాజ్ ఆఫ్ నౌ మెయిన్స్ క్లాసెస్ ఉంటాయి, మెయిన్స్ టెస్ట్స్ ఉంటావు. ఓకే, మీకు ఎప్పుడైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోతుందో దెన్ వీ విల్ షిఫ్ట్ టు కంప్లీట్ మెయిన్స్. రైట్ నౌ 50% ప్రిలిమ్స్, 50% మెయిన్స్. ఇది ఎప్పుడు? బిఫోర్ ప్రిలిమ్స్. మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ముందు మనం ఈ మోడ్లో వెళ్తాం. ప్రిలిమ్స్ ఎగ్జామ్ తర్వాత ఆఫ్టర్ ప్రిలిమ్స్ మనం కంప్లీట్గా 100% మెయిన్స్ మోడ్లో ఉంటాం. సో ఆ టైంలో మనకి ప్రిలిమ్స్ టెస్ట్లు మరి పెట్టాం. టెస్ట్లు పెట్టినా మెయిన్స్ టెస్ట్లో పెడతాము, ఎక్స్ప్లెనేషన్స్ కూడా అవే ఉంటాయి. సో దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాపెన్స్ ఎట్ ఎల్టీఎక్స్. ఓకేనా? సో క్లియర్గా అర్థం చేసుకొని జాయిన్ అవ్వండి. మీరు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు, ఏదేదో ఊహించుకుంటారు, క్లారిటీ తీసుకోరు, ఫోన్లో ముందు మాట్లాడరు, ఏదో అనుకున్నాం ఇంకేదో అయిపోయింది ఎంతని మా మీద అభాండాలు వేస్తారు. సో అందుకే ముందే చెప్తున్నాను, క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే నేను ఎంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా జాయిన్ అయ్యాక కొందరు కామెంట్స్ చేస్తున్నారు, నాకు బాధ వేస్తుంది. జాయిన్ అయ్యేటప్పుడు అన్ని వైపుల నుంచి అడిగి తెలుసుకు. ఎందుకంటే ఎల్టీఎక్స్ స్టాండ్స్ ఫర్ ట్రాన్స్పరెన్సీ. ఏదైనా సరే మేము ట్రాన్స్పరెంట్గా ఉంటాం, ఓపెన్గా ఉంటాం. దాపరికాలు ఉండవు, అబద్ధాలు ఉండవు. నేను రోజు లైవ్ వస్తాను, అబద్ధాలు చెప్పి మీ మొహం చూపించుకోలేను. సో మీరు ఏదేదో ఊహించుకొని సగం తెలుసుకోకుండా రావడాలు, తర్వాత కామెంట్స్ చేయడాలు మమ్మల్ని బాధిస్తుంది. నాకు అడ్మిషన్ లేకపోయినా ఐ డోంట్ కేర్, మీరు రాకపోయినా ఐ డోంట్ కేర్. బట్ జాయిన్ అయ్యేటప్పుడు అన్నీ తెలుసుకొని జాయిన్ అవ్వాలి, సిస్టమ్ని అర్థం చేసుకోవాలి. టపీమని మాటలు మాత్రం విసరొద్దు. సెకండ్ వర్డ్ వచ్చేసి డైవెస్ట్. డైవెస్ట్ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డైవెస్టింగ్? విచ్ మీన్స్ టు డిప్రైవ్ సమ్వన్ ఆఫ్ పవర్ ఆర్ రైట్స్ ఆర్ పొసెషన్స్. అంటే ఒకరి చేతిలో ఉన్న పవర్ని కానీ, రైట్స్ కానీ, పొసెషన్స్ని కానీ తీసేయడం, రిమూవ్ చేయడం, వాళ్ళకి అది లేకుండా చేయడాన్ని డైవర్స్ చేయడం అంటాం. సో డిప్రైవ్, స్ట్రిప్, డిస్పొసెస్, దీస్ ఆర్ ది వర్డ్స్. డిప్రైవ్, స్ట్రిప్ అంటే రిమూవ్, డిస్పొసెస్, దీస్ ఆర్ ద సినోనిమ్స్ ఫర్ డైవెస్ట్. ఎండో, ఇన్వెస్ట్, బెస్టో అంటే ఇవ్వడం. సో రిమూవ్ చేయడం మనకి డైవెస్ట్ అయితే, ఎండో, ఇన్వెస్ట్, బెస్టో ఇవన్నీ కూడా మనకి యాంటనమ్స్, అంటే ఇవ్వడం అన్నట్టు. వాళ్ళకి అది ఇవ్వడం, వాళ్ళకి అది కల్పించడం అనే మీనింగ్ వస్తుంది. ద డ్రాఫ్ట్ రెగ్యులేషన్ సీక్స్ టు డైవెస్ట్ స్టేట్ గవర్నమెంట్స్ ఆఫ్ దేర్ రోల్ ఇన్ అపాయింటింగ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ని అపాయింట్ చేసే విషయంలో స్టేట్ గవర్నమెంట్స్కి ఉన్న రోల్ని డైవర్స్ చేయడం అంటే ఏంటమ్మా? రిమూవ్ చేయడానికి డ్రాఫ్ట్ రెగ్యులేషన్ ప్రయత్నం చేస్తుంది. ఇట్ సీక్స్ టు డైవెస్ట్ స్టేట్ గవర్నమెంట్స్ యొక్క రోల్ని ఏ విషయంలో? వైస్ ఛాన్సలర్స్ని అపాయింట్ చేసే విషయంలో వాళ్ళ రోల్ని రిమూవ్ చేసే ప్రయత్నం ఈ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ చేస్తుంది. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి సిండికేట్ అంటే ఏంటమ్మా? ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ కంబైన్డ్ టు ప్రమోట్ ఎ కామన్ ఇంట్రెస్ట్. ఒక పర్టికులర్ పర్పస్ కోసం, ఒక కామన్ ఇంట్రెస్ట్ కోసం, అందరిది ఒకటే ఆబ్జెక్టివ్, కామన్ ఆబ్జెక్టివ్ కోసం
ఓకే, కలిసే గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ లేదా ఆర్గనైజేషన్స్ మనం సిండికేట్ అంటాం. మీరు ఇంటర్మీడియట్లో విని ఉంటారు, చైనా గ్రూప్ అనేవాళ్ళు. చైతన్య నారాయణ సిండికేట్ అయిపోయాయి అంటే రెండు కలిసిపోయాయి. సో రెండు కలిసిపోయి ఎదురు మాట్లాడేసుకొని ఎంత ప్రైస్ పెట్టాలి, ఎంత ప్రాఫిట్ తీసుకోవాలి అని వాళ్ళు డిసైడ్ అయిపోయారనమాట. సో ఒక కామన్ ఇంట్రెస్ట్ని ప్రమోట్ చేయడానికి గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ కావచ్చు, గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, కలిసి ఏర్పాటు చేసుకునేదాన్ని మనం సిండికేట్ అంటాం. కన్సార్షియం, అలయన్స్, అసోసియేషన్ ఇవన్నీ కూడా మనకి దీనికి సినోనిమ్స్గా చెప్పొచ్చు. యాంటోనిమ్స్ ఇండివిజువల్, సోలో, డిస్యూనియన్ వీటన్నిటిని మనం యాంటోనిమ్స్గా చెప్పొచ్చు ఫర్ సిండికేట్. ది సెలెక్షన్ కమిటీ ఇంక్లూడ్స్ మెంబర్స్ ఫ్రమ్ ద యూనివర్సిటీ సిండికేట్. సెలెక్షన్ కమిటీ ఏం చేస్తుందమ్మా, ఇట్ ఇంక్లూడ్స్ మెంబర్స్ ఫ్రమ్ ది యూనివర్సిటీ సిండికేట్. యూనివర్సిటీ సిండికేట్ నుంచి మెంబర్స్ని సెలెక్షన్ కమిటీ ఇంక్లూడ్ చేస్తుంది. యూనివర్సిటీ సిండికేట్ నుంచి మెంబర్స్ని సెలెక్షన్ కమిటీ ఇంక్లూడ్ చేస్తుంది అని చెప్పి అంటున్నారు. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి డిబార్మెంట్. డిబార్మెంట్ అంటేమో డిబార్ చేస్తారు అంటారు కదా, కాలేజ్ నుంచి డిబార్ చేసేసారని మనం వింటాం. ది యాక్ట్ ఆఫ్ ఎక్స్క్లూడింగ్ ఆర్ ప్రివెంటింగ్ సమ్వన్ ఫ్రమ్ ఎ రైట్ ఆర్ ప్రివిలేజ్. అంటే ఒకళ్ళకి వాళ్ళకున్న హక్కుని కావచ్చు, స్పెషల్ బెనిఫిట్, ప్రివిలేజ్ అంటే ఒక స్పెషల్ బెనిఫిట్, వాటిని అవి లేకుండా చేయడాన్ని, అవి అవి వాళ్ళు పొందకుండా చేయడాన్ని మనం ఏమంటాం, డిబార్ చేయడం అంటాం. వి కాల్ ఇట్ డిబార్మెంట్. సినోనిమ్స్ ఎక్స్క్లూజన్, ప్రొహిబిషన్, బారింగ్ వీటన్నిటిని మనం సినోనిమ్స్గా చెప్పొచ్చు. ఎక్స్క్లూజన్, ప్రొహిబిషన్, BAR బార్ చేయడం అంటాం కదా. యాంటోనిమ్స్ ఇన్క్లూజన్, అలవెన్స్, అడ్మిషన్, ఇంక్లూడ్ చేయడం, అలౌ చేయడం, అడ్మిట్ చేయడం ఇవన్నీ యాంటోనిమ్స్. వైలేషన్స్ ఆఫ్ ద డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ కుడ్ లీడ్ టు డిబార్మెంట్ ఫ్రమ్ UGC స్కీమ్స్. వైలేషన్స్ ఆఫ్ ది డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ని వైలేట్ చేయడం అనేది కుడ్ లీడ్ టు, అది దేనికి దారి తీయవచ్చు. కుడ్ లీడ్ టు అంటే దేనికి దారి తీయవచ్చు అని, దేనికి, టు డిబార్మెంట్ ఫ్రమ్ UGC స్కీమ్స్ నుంచి డిబార్ చేసేదానికి ఈ డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ని వైలేట్ చేయడం అనేది దారి తీయవచ్చు అంటున్నారు. డిబార్ అంటే ఏంటమ్మా, వాళ్ళని ఎక్స్క్లూడ్ చేయడం, ఒక రైట్ లేకుండా, ఒక ప్రివిలేజ్ లేకుండా చేయడాన్ని డిబార్ చేయడం అంటాం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి బ్యాక్డ్రాప్ అంటే ఒక కాంటెక్స్ట్ అని, బ్యాక్గ్రౌండ్ అని. ద సెట్టింగ్ ఆర్ కాంటెక్స్ట్ ఇన్ విచ్ సంథింగ్ టేక్స్ ప్లేస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సినిమాలు తీసినప్పుడు డైరెక్టర్ అంటారు, ఇట్స్ అ మూవీ ఇన్ రూరల్ బ్యాక్డ్రాప్లో తీస్తున్నాము అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని, ఆ కాంటెక్స్ట్, ఆ సెట్టింగ్ పెట్టుకొని మనం తీస్తున్నాము. ఇప్పుడు డాకు మహారాజ్ మూవీ తీశారు, సో అది ఒక నార్త్ ఇండియన్ బ్యాక్డ్రాప్లో తీశారు. చంబల్ లోయ లేదా మధ్యప్రదేశ్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఏరియాస్ని కాంటెక్స్ట్గా తీసుకొని, బ్యాక్డ్రాప్గా తీసుకొని మూవీ తీయడం జరిగింది. అలా కాంటెక్స్ట్, బ్యాక్గ్రౌండ్, ఫ్రేమ్వర్క్ ఇవన్నీ సినోనిమ్స్గా చెప్పొచ్చు. ఫోర్గ్రౌండ్, స్పాట్లైట్, ఫోర్ ఫ్రంట్ వీటిని యాంటోనిమ్స్గా చెప్పొచ్చు. ద డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ కమ్ అగైన్స్ ది బ్యాక్డ్రాప్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ గవర్నర్స్. స్టేట్ గవర్నమెంట్స్ మరియు గవర్నర్స్కి మధ్య కాన్ఫ్లిక్ట్స్ నేపథ్యంలో ఈ డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ అనేవి వచ్చాయి. ఓకే, ఈ నేపథ్యంలో ఈ రెగ్యులేషన్స్ అనేవి రావడం జరిగింది. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి అటానమస్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ which means having the freedom to govern oneself or control one's own affairs. Autonomous అంటే మీనింగ్ ఏంటమ్మా, having the freedom to govern oneself or control one's own affairs. సో మన విషయాలు, మన ఓన్ వ్యవహారాలు, మన వ్యవహారాలు మనమే చూసుకునే ఫ్రీడమ్ కావచ్చు, లేదా మన వ్యవహారాన్ని మనమే కంట్రోల్ చేసుకునే ఫ్రీడమ్ని మనం అటానమస్ అంటాం. ఇండిపెండెంట్, సెల్ఫ్ గవర్నింగ్, సోవరెన్. మీకు కాలేజెస్లో అటానమస్ కాలేజ్ అంటారు, అటానమస్ యూనివర్సిటీ అంటారు. అంటే వాళ్ళ వ్యవహారాలన్నీ ఏదో యూనివర్సిటీ చెప్పే దానికోసం వెయిట్ చేయక్కర్లేదు, వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. డిపెండెంట్, సబార్డినేట్, కంట్రోల్డ్ ఇవన్నీ యాంటోనిమ్స్గా మనం చెప్పొచ్చు. యూనివర్సిటీస్ మస్ట్ స్ట్రైవ్ టు బికమ్ అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ టు ఫోస్టర్ అకాడమిక్ ఎక్సలెన్స్. యూనివర్సిటీస్ అన్నీ కూడా అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ అవడానికి ట్రై చేయాలి. అప్పుడే అకాడమిక్ ఎక్సలెన్స్ అనేది ఫాస్టర్ అంటే వాటిని డెవలప్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది, ఇంప్రూవ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో అది స్టోరీ ఆఫ్ అటానమస్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి అప్రహెన్షన్ అంటే ఏంటమ్మా మీనింగ్, యాంగ్జైటీ ఆర్ ఫియర్ దట్ సంథింగ్ బ్యాడ్ ఆర్ అన్ప్లెజెంట్ విల్ హ్యాపెన్. ఏదో చెడు జరగబోతోంది అన్న యాంగ్జైటీని, భయాన్ని, ఓకే, సంథింగ్ అన్ప్లెజెంట్, బ్యాడ్ జరగబోతోంది అన్న యాంగ్జైటీని, ఫియర్ని మనం ఏమంటాం, అప్రహెన్షన్ అంటాం. సో కన్సర్న్, ఈజ్, డ్రెడ్ అంటే భయం, ఈజ్, కన్సర్న్ వీటన్నిటిని ఎగ్జాంపుల్స్గా సినోనిమ్స్గా చెప్పొచ్చు. ఆపోజిట్ ఏంటి, కాన్ఫిడెన్స్, అష్యూరెన్స్, కామ్నెస్, ఏం కాదు అంత బాగానే ఉంది అనే నమ్మకాన్ని మనం ఉంటాం. అవన్నీ కూడా యాంటోనిమ్స్ అవుతాయి. ద సెంటర్ నీడ్స్ టు అడ్రస్ అప్రహెన్షన్స్ రిగార్డింగ్ ద డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్.
ఈ డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ పరంగా కొన్ని అప్రహెన్షన్స్ ఉన్నాయి, కొన్ని భయాలు ఉన్నాయి. సో వాటన్నిటిని సెంటర్ అడ్రస్ చేయాలి. ఈ ప్రాబ్లమ్ని, ఈ సమస్యకి సంబంధించిన అంశాలని, అప్రహెన్షన్స్ని, భయాల్ని పోగొట్టేలాగా సెంటర్ చేయాలి అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మనకి విజనరీ. విజనరీని నౌన్గాను వాడతాం, అడ్జెక్టివ్గాను వాడతాం. యాడ్జెక్టివ్గా తీసుకున్నప్పుడు మీనింగ్ ఏంటంటే హ్యావింగ్ క్లియర్ ఐడియాస్ అబౌట్ వాట్ షుడ్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. ఫ్యూచర్లో ఏం జరగబోతాయి అనే దానికి విషయంలో మనకి క్లియర్ ఐడియాస్ ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ క్లియర్ ఐడియాస్ అబౌట్ వాట్ వుడ్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్, దెన్ యూ ఆర్ ఎ విజనరీ. మీకు అలాంటి ఐడియాస్ ఉంటే భవిష్యత్తు ఎలా ఉండాలి, ఎలా ఉండబోతుంది అనే దానిపైన క్లారిటీ ఉంటే, క్లియర్గా మనం ఒక ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని మనం ఆ వ్యక్తిని విజనరీ అంటాము. ఆ క్వాలిటీని మనం విజనరీ క్వాలిటీస్ అంటాం. ఇన్నోవేటివ్, ఫోర్ సైటెడ్, ఐడియలిస్టిక్, ఇవన్నీ సినోనిమ్స్. మయోపిక్, అన్ఇమాజినేటివ్. మయోపిక్ అంటే షార్ట్ సైటెడ్నెస్, అంటే నువ్వు లాంగ్ టర్మ్ థింకింగ్ చేయట్లేదు, ఈరోజు రేపటి గురించి ఆలోచించుకుంటున్నావు. అన్ఇమాజినేటివ్, అంత భారీ ఆలోచన లేకపోవడం, కన్వెన్షనల్గా థింక్ చేయడం, ఇదంతా యాంటనమ్స్గా మనం తీసుకోవచ్చు. విజనరీ లీడర్షిప్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ యూనివర్సిటీస్ టు థ్రైవ్. యూనివర్సిటీస్ అన్ని థ్రైవ్ అవ్వాలన్నా, సక్సెస్ అవ్వాలన్నా, బాగా ఇంప్రూవ్ అవ్వాలన్నా ఏం కావాలి? విజనరీ లీడర్షిప్ అనేది కావాలి. ఓకే, ఎక్సలెంట్ విజనరీ లీడర్షిప్ అనేది మనకి ఖచ్చితంగా కావాలి అని ఎగ్జాంపుల్. ఒబ్లిటరేట్ అంటే ఏంటంటే టు డెస్ట్రాయ్ ఆర్ రిమూవ్ సంథింగ్ కంప్లీట్లీ. ఏదన్నా ఒక విషయాన్ని పూర్తి స్థాయిలో నాశనం చేసేయడాన్ని, రిమూవ్ చేసేయడాన్ని మనం ఒబ్లిటరేట్ అంటాం. ఇరాడికేట్ అంటే సమూలంగా పెకలించడాన్ని ఇరాడికేట్ అనొచ్చు. ఎనీలేట్ అంటే పూర్తిగా నాశనం చేసేయడం. వైపౌట్, తుడిచిపెట్టేలాగా చేసేసుకోవడం, దాన్ని మనం ఒబ్లిటరేట్ అనే పదానికి సినోనిమ్స్గా వాడచ్చు. ఆపోజిట్ ప్రిజర్వ్ అంటే కాపాడుకోవడం, మెయింటైన్, కన్స్ట్రక్ట్, ఇవన్నీ దానికి యాంటనిమ్స్గా చెప్పొచ్చు. రిఫార్మ్ షుడ్ ఎయిమ్ టు ఒబ్లిటరేట్ ఎక్సెసివ్ గవర్నమెంటల్ ఇంటర్ఫిరెన్స్ ఇన్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్లో ఎక్సెసివ్ గవర్నమెంటల్ ఇంటర్ఫిరెన్స్ని రిమూవ్ చేయడానికి, ఒబ్లిటరేట్ చేయడానికి, కంప్లీట్గా తీసేయడానికి రిఫార్మ్స్ ప్రయత్నం చేయాలి. రిఫార్మ్స్ అనేవి దానికోసం ప్రయత్నం చేయాలి అని నేను వర్డ్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ప్రూవెనెన్స్. ప్రూవెనెన్స్ అంటే ఏంటమ్మా? ది ఆరిజిన్ ఆర్ సోర్స్ ఆఫ్ సంథింగ్. ఏదన్నా ఒక దాని యొక్క సోర్స్, మూలాన్ని మనం ప్రూవెనెన్స్ అంటాం. ఆరిజిన్, సోర్స్, పెడిగ్రీ సినోనిమ్స్. ఎండ్, కన్క్లూజన్, రిజల్ట్, ఇవన్నీ యాంటనిమ్స్గా తీసుకోవచ్చు. ద డ్రాఫ్ట్ రెగ్యులేషన్ క్వశ్చన్స్ ద ప్రూవెనెన్స్ ఆఫ్ లీడర్షిప్ క్వాలిఫికేషన్స్ ఇన్ ది అకాడమియా. ఈ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ ఏం చేస్తుంది? ఇట్ క్వశ్చన్స్ ది ప్రూవెనెన్స్ ఆఫ్ లీడర్షిప్ క్వాలిఫికేషన్స్. సో లీడర్షిప్ క్వాలిఫికేషన్స్ యొక్క ప్రూవెనెన్స్ అంటే ఏంటమ్మా? మూలం. ప్రూవెనెన్స్ అంటే మీనింగ్ ఏంటి? మూలం అని. ఓకే, ఆ మూలం యొక్క మూలం అంటే ఆరిజిన్ అని అర్థం. సో లీడర్షిప్ క్వాలిఫికేషన్స్ యొక్క ఆరిజిన్ని ఇన్ అకాడమియా ఇది క్వశ్చన్ చేస్తుంది. డ్రాఫ్ట్ రెగ్యులేషన్ అనేది క్వశ్చన్ చేస్తుంది అని చెప్తున్నారు. ఓకే, వెల్కమ్ టు ఎల్టెక్స్ క్లాసెస్. వెల్కమ్ టు ఎడిటోరియల్ వొకాబులరీ అండ్ అనాలిసిస్. సంక్రాంతి హాలిడేస్లో చిన్న బ్రేక్ వచ్చేసింది. సో వీఆర్ రెజ్యూమింగ్ ఇట్ టుడే విత్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ అండ్ విగర్. సో ఇవాల్టి ఎడిటోరియల్ వొకాబులరీ పీడిఎఫ్ మీకు మన ఎల్టీఎక్స్ బ్యాంక్ టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. అలాగే ఫ్రీ ఎడిటోరియల్ వొకాబులరీ క్విజెస్ మీకు ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్లో అందుబాటులో ఉన్నాయి. సో వీటిని మీరు వినియోగించుకోండి. క్విజెస్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు నేర్చుకున్న వొకాబులరీ మీకు ఎంతవరకు గుర్తుందనేది చెక్ చేసుకోండి. దానికోసం మనం ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డూ డౌన్లోడ్ దిస్ యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్ అండ్ దెన్ ఈ ఫ్రీ కోర్సులోకి ఎన్రోల్ అయ్యి మీరు క్విజెస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. మరి ఇవాళ వొకాబులరీలో మొదటి వర్డ్ థ్రాంగ్. థ్రాంగ్ అంటే అర్థం ఏంటమ్మా? టు క్రౌడ్ ఇంటూ ఆర్ ఫిల్ ఏ ప్లేస్ ఇన్ లార్జ్ నెంబర్స్. అంటే ఒక్కసారిగా గుంపులుగా ఒక ప్లేస్లోకి వెళ్ళడాన్ని మనం థ్రాంగ్ అంటాం. సో ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ మూవీస్ హిట్ అయ్యాయి. సో మన ఊర్లో మీకు ఏం కనిపిస్తుంది? సో పీపుల్ థ్రాంగ్ టు థియేటర్స్లోకి వాళ్ళు ఒక్కసారిగా గుంపులుగా వెళ్తున్నారు మూవీస్ చూడడం కోసం. స్వామ్, ఫ్లాక్, గ్యాదర్, సర్జ్, ఇవన్నీ దానికి సినోనిమ్స్గా మనం తీసుకోవచ్చు. యాంటనిమ్స్ డిస్పర్స్ విడిపోవడం, స్కాటర్ అగైన్ విడిపోవడం. యూజెస్ థౌజండ్స్ థ్రాంగ్ ద తిరుమల టెంపుల్ డ్యూరింగ్ వైకుంఠ ఏకాదశి సెలబ్రేషన్స్. సో ఈ వైకుంఠ ఏకాదశి సెలబ్రేషన్స్లో భాగంగా వేల మంది తిరుమల టెంపుల్కి ఒక్కసారిగా వెళ్ళడం అనేది జరిగింది.
నెక్స్ట్ వర్డ్ వచ్చేసి అండర్ స్కోర్. అండర్ స్కోర్ అనే వర్డ్ ఇప్పటికి చాలాసార్లు వచ్చింది మనకి. అంటే అర్థం ఏంటమ్మా, టు ఎంఫసైజ్ ఆర్ హైలైట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సంథింగ్. సో ఏదన్నా ఒక విషయాన్ని నొక్కి చెప్పడాన్ని, ఎంఫసైజ్ చేయడాన్ని, హైలైట్ చేయడాన్ని మనం అండర్ స్కోర్ చేయడం అంటాం. హైలైట్, స్ట్రెస్, యాక్సెంచుయేట్. సో ఐ కీప్ అండర్ స్కోరింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రీడింగ్ ఎడిటోరియల్ బిఫోర్ కమింగ్ టు ద లైవ్ సెషన్. లైవ్ సెషన్కి వచ్చే ముందు ఎడిటోరియల్ చదవాల్సిన అవసరాన్ని నేను పదే పదే అండర్ స్కోర్ చేస్తున్నాను, అంటే హైలైట్ చేస్తున్నాను అని అర్థం. డౌన్ ప్లే, ఓవర్లుక్ అంటే అది ఇంపార్టెంట్ కాదు అని చెప్పేయడాన్ని మనం డౌన్ ప్లే చేయడం అంటాం. ఓవర్లుక్ అంటే దాన్ని పట్టించుకోకపోవడం. ది ట్రాజిక్ ఇన్సిడెంట్ అండర్ స్కోర్స్ ద నీడ్ ఫర్ బెటర్ క్రౌడ్ మేనేజ్మెంట్. ఒక బాధాకరమైన సంఘటన జరిగింది. ఎక్కడ? తిరుమలలో స్టాంపీడ్ జరిగింది, 6 చనిపోయారు. సో ఇది ఏం చేస్తుంది? ఇట్ అండర్ స్కోర్స్ ద నీడ్ ఫర్ బెటర్ క్రౌడ్ మేనేజ్మెంట్. క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో ఇంకా మనం చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరాన్ని ఇది గుర్తు చేస్తోంది, అండర్ స్కోర్ చేస్తోంది అని మనకి కనిపిస్తోంది. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి కమెండబుల్. కమెండబుల్ అంటే అర్థం ఏంటమ్మా? డిజర్వింగ్ ప్రైజ్ ఆర్ రికగ్నిషన్, అంటే ప్రశంసించదగ్గది, గుర్తించదగ్గది అని అర్థం. ప్రైజ్ వర్ది, అడ్మైరబుల్, లాడబుల్, ఇవన్నీ దానికి సినోనిమ్స్గా చెప్తాం. బ్లేమ్ వర్ది, రిప్రహెన్సిబుల్, వీటిని మనం యాంటనిమ్స్గా చెప్తాం. అంటే బ్లేమ్ చేయగలిగేదగ్గది లేదా రిప్రహెన్సిబుల్, దాన్ని తప్పుపట్టదగ్గది. అది మనం రిప్రహెండ్ చేసుకోవడం అంటే తప్పుపట్టడం, క్రిటిసైజ్ చేయడం అనే మీనింగ్లోకి వస్తుంది. ద టీటీడీస్ కమెండబుల్ ఎఫర్ట్స్ టు స్ట్రీమ్లైన్ ఆపరేషన్స్ వర్ ఎవిడెంట్. సో టీటీడీ కమెండబుల్ అంటే ఏంటమ్మా, ప్రైజ్ వర్ది ఎఫర్ట్స్ పెడుతూనే వస్తుంది ఆపరేషన్స్ని స్ట్రీమ్లైన్ చేయడం కోసం. దేవర్ ఎవిడెంట్ అంటే క్లియర్లీ విజిబుల్. సో టీటీడీ పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. దేవర్ ఎవిడెంట్ అంటే అపరెంట్, బయటికి కనిపిస్తున్నాయి, విజిబుల్ అని అర్థం. స్పాంటెనిటీ. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి స్పాంటెనిటీ. ది క్వాలిటీ ఆఫ్ బీయింగ్ స్పాంటేనియస్, అరైజింగ్ న్యాచురలీ వితౌట్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్. స్పాంటెనిటీ అంటే అర్థం ఏంటమ్మా? అప్పటికప్పుడు, స్పాంటేనియస్గా అంటాం. సో వితౌట్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, ఏ ప్రభావం లేకుండా అప్పటికప్పుడు ఏదైనా చేస్తే మనం స్పాంటేనియస్గా చేసాము అంటాం, స్పాంటెనిటీ అంటాం. ఇంపల్సివ్, అన్ప్లాన్డ్, న్యాచురల్. మీకు ఇంకొక వర్డ్ కూడా ఇంతకుముందు చెప్పాను. I've spoke about a word called impromptu. ఇంప్రాంప్టు అంటే అర్థం ఏంటమ్మా? వితౌట్ ప్రిపరేషన్, ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా మనం ఏదైనా చేసాం అనుకోండి, యూ కాల్ ఇట్ ఇంప్రాంప్టు. దాన్ని ఇంప్రాంప్టు అని చెప్పేసి మనం అంటాం. సో స్పాంటేనియస్ అన్న అప్పటికప్పుడు ఏ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా న్యాచురల్గా జరిగితే దాన్ని స్పాంటేనియస్ రియాక్షన్ అంటాం. ప్రీ ప్లాన్డ్, డెలిబరేట్, ఇంటెన్షనల్గా ముందు ప్లాన్ చేసుకుని, ఇవన్నీ దానికి యాంటనిమ్స్గా మనం చెప్పొచ్చు. ది స్పాంటెనిటీ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ ఎట్ సచ్ ఈవెంట్స్ డిమాండ్స్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్. సో మనకి తిరుమలలో జరిగిన ఈవెంట్, ఆ టైంలో హ్యూమన్స్ యొక్క స్పాంటేనియస్ బిహేవియర్, స్పాంటెనిటీ ఏదైతే ఉందో, ఇట్లాంటివి డిమాండ్స్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్. ఇలాంటప్పుడు క్రౌడ్ని మేనేజ్ చేయడానికి ఇన్నోవేటివ్ సొల్యూషన్స్తో రావాల్సిన అవసరం అనేది ఉంటుంది అని అర్థం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఎకోలాజికల్. నెక్స్ట్ వర్డ్ ఏంటమ్మా? ఎకోలాజికల్. జస్ట్ అ మినిట్. ఇది ఆఫీస్ కాల్ సెటప్ కాదు కదా, ఇంట్లో కదా, కొంచెం ఇబ్బందికరంగా ఉంది కూర్చోవడానికి వాటికి. గివ్ మీ ఎ మినిట్. సో నేను పొజిషన్ సెట్ చేస్తున్నాను, ఉంటుంది అని అర్థం. రైట్. సో ఎకోలాజికల్ అంటే మీనింగ్ ఏంటి? రిలేటింగ్ టు ద రిలేషన్షిప్స్ బిట్వీన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ దేర్ ఎన్వైర్న్మెంట్. సో ఎకోలాజికల్ అంటే ఏంటమ్మా మీనింగ్? రిలేటింగ్ టు ద రిలేషన్షిప్స్ బిట్వీన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ దేర్ ఎన్వైర్న్మెంట్. లివింగ్ ఆర్గానిజమ్స్కి వాటి ఎన్వైర్న్మెంట్కి మధ్య రిలేషన్స్. సో మన చుట్టూ ఉన్న లివింగ్ ఆర్గానిజమ్స్ ప్లస్ వాటి చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్, వాటి మధ్య రిలేషన్ మనం ఎకలాజికల్ రిలేషన్షిప్ అంటాం. ఎన్వైర్న్మెంటల్, బయోలాజికల్, న్యాచురల్ అనే వాటిని మనం సినోనిమ్స్గా తీసుకోవచ్చు. ఆర్టిఫిషియల్, ఇండస్ట్రియల్ అనేవి మనకి యాంటనిమ్స్గా చెప్పొచ్చు. ది ఎకలాజికల్ ఇంపాక్ట్ ఆన్ ద తిరుమల హిల్స్ మస్ట్ బీ కేర్ఫుల్లీ ఎవాల్యుయేటెడ్. సో ఈ హ్యూమన్ యాక్షన్స్ వల్ల ఎక్కువగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎక్కువ మంది హ్యూమన్ ఫుట్ ఫాల్స్ బాగా పెరగడం వల్ల తిరుమల హిల్స్ పైన కూడా ఎకలాజికల్ ఇంపాక్ట్ ఉండొచ్చు. సో దాన్ని కూడా మనం కేర్ఫుల్గా ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది.
యాంథ్రోపోజెనిక్ యాంథ్రోపోజెనిక్ అంటే అర్థం ఏంటమ్మా? కాజ్డ్ బై హ్యూమన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై హ్యూమన్స్ అంటాం. అంటే హ్యూమన్ మ్యాన్ మేడ్ అని అర్థం. అంటే మనుషుల వల్ల జరిగేది. జెనిక్ అంటే ఏంటి? దానివల్ల జనించేది, వచ్చేది అని అర్థం. యాంథ్రోపో అంటే హ్యూమన్స్ నుంచి వచ్చేది. ఇప్పుడు మన క్లైమేట్ చేంజ్ ఉంది. క్లైమేట్ చేంజ్కి చాలా కారణాలు ఉంటాయి. అందులో మెజారిటీ రీజన్స్ ఏంటి? యాంథ్రోపోజెనిక్ కాజెస్. యాంథ్రోపోజెనిక్ అంటే హ్యూమన్ కాజెస్, మనుషులు చేసే పనుల వల్ల వచ్చే ఎఫెక్ట్స్ అనమాట. ఎస్పెషల్లీ రిగార్డింగ్ ఎన్వైరన్మెంటల్ చేంజెస్. వీటిలో యాంథ్రోపోజెనిక్ అంటే హ్యూమన్స్ చేసే పనుల వల్ల, అంటే విపరీతమైన పొల్యూషన్ చేయడం వల్ల కావచ్చు, ఇట్లాంటి వాటి వల్ల అని మనకు అర్థం. హ్యూమన్ ఇండ్యూస్డ్, మ్యాన్ మేడ్, ఆర్టిఫిషియల్. న్యాచురల్, ఆర్గానిక్, యాంటరమ్స్గా చెప్పొచ్చు. యాంథ్రోపోజెనిక్ ప్రెషర్స్ థ్రెటన్ ది బయోడైవర్సిటీ ఆఫ్ శేషాచలం బయోస్పియర్ రిజర్వ్స్. సో యాంథ్రోపోజెనిక్ ప్రెజర్స్ ఏం చేస్తున్నాయి? ది థ్రెటన్ ది బయోడైవర్సిటీ ఆఫ్ శేషాచలం బయోస్పియర్ రిజర్వ్స్. శేషాచలం బయోస్పియర్ రిజర్వ్స్ యొక్క బయోడైవర్సిటీని అవి థ్రెటన్ చేస్తున్నాయి, దెబ్బతీస్తున్నాయి అని అర్థం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఈక్విటబుల్. ఈక్విటబుల్ అంటే ఫెయిర్, ఇంపార్షియల్ అండ్ ట్రీట్మెంట్ ఆర్ జడ్జ్మెంట్. సో ఎవరి వైపు బయాస్ లేకుండా, ఎవరిని ఎక్కువ తక్కువ చేయకుండా ఫెయిర్గా. ఫెయిర్ అంటే అందరినీ సమానంగా చూడడం అని కాదు. సో ఎవరికి ఎక్కువ అవసరం అంటే అందరి అవసరాలని గుర్తించి ఎవరి అవసరానికి తగ్గట్టుగా వాళ్ళకి మనం సహాయం చేస్తే దాన్ని ఫెయిర్ ట్రీట్మెంట్, ఇంపార్షియల్ ట్రీట్మెంట్ అని అంటాం. సినోనిమ్స్ ఫెయిర్, జస్ట్, అన్బయాస్డ్, వీటిని మనం సినోనిమ్స్గా చెప్పొచ్చు. అలాగే యాంటనిమ్స్ బయాస్డ్, అన్ఫెయిర్, అన్జస్ట్. యాంటనిమ్స్ వచ్చేసి బయాస్డ్ అంటే ఒక పక్షపాత ధోరణితో, అన్ఫెయిర్, అన్జస్ట్. సో యూసేజ్ ప్రయారిటైజింగ్ ఫస్ట్ టైం పిలిగ్రిమ్స్ ఎన్ష్యూర్స్ ఎ మోర్ ఈక్విటబుల్ సిస్టమ్. ఫస్ట్ టైం పిలిగ్రిమ్స్ని ప్రయారిటైజ్ చేయడం వల్ల ఏమవుతుంది? ఒక మోర్ ఈక్విటబుల్ సిస్టమ్ అనేది ఎన్ష్యూర్ అవుతుంది. ఈక్విటబుల్ అంటే అర్థం ఏంటమ్మా? అందరినీ ఫెయిర్గా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల తిరుపతి దేవస్థానానికి చాలామంది రిపీట్ విజిటర్స్ ఉంటారు. అంటే ఎవ్రీ ఇయర్ లేదా ఇయర్కి 4-5 టైమ్స్ వచ్చేవాళ్ళు ఉంటారు. కొందరు ఎప్పుడో ఒకసారి ఫస్ట్ టైం వచ్చేవాళ్ళు ఉంటారు. సో ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? సో వచ్చేవాడు ఇంత రెగ్యులర్గా వచ్చేవాడు ఎప్పుడు ఎలాగో చూస్తూనే ఉన్నాడు. పాపం ఫస్ట్ టైం వచ్చినోడిని ప్రయారిటైజ్ చేయడం వల్ల ఒక ఈక్విటబుల్ సిస్టమ్ బిల్డ్ చేసినట్టు ఉంటుంది. అంటే ఒక ఫెయిర్నెస్ ఎన్ష్యూర్ చేసినట్టు ఉంటుంది. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి రోస్టర్. రోస్టర్ అంటే లిస్ట్ ఆర్ ప్లాన్ షోయింగ్ నేమ్స్ ఆర్ డీటెయిల్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఈవెంట్స్. సో రోస్టర్ అంటే మీనింగ్ ఏంటమ్మా? లిస్ట్ ఆర్ ప్లాన్ షోయింగ్ నేమ్స్ ఆర్ డీటెయిల్స్ ఆఫ్ పీపుల్. సో పీపుల్ మరియు ఈవెంట్స్ యొక్క డీటెయిల్స్, ఓకే, పీపుల్ మరియు ఈవెంట్స్ యొక్క డీటెయిల్స్తో కూడిన లిస్ట్ లేదా ప్లాన్ని మనం రోస్టర్ అంటాం. సినోనిమ్స్ షెడ్యూల్, రిజిస్టర్, లిస్ట్, ఇవన్నీ సినోనిమ్స్గా చెప్పవచ్చు. యాంటనిమ్స్ డిస్ఆర్గనైజేషన్, ర్యాండమ్నెస్, వీటిని మనం యాంటనిమ్స్గా చెప్పొచ్చు. ఎ రోబస్ట్ డేటాబేస్ అండ్ రోస్టర్ కుడ్ హెల్ప్ మేనేజ్ పిలిగ్రిమ్ ఫ్లో. ఏ రోబస్ట్ డేటాబేస్ అంటే వెరీ స్ట్రాంగ్ డేటాబేస్, అండ్ రోస్టర్ అంటే ఎవరి ముందు ఎవరి తర్వాత, ఎవరి ముందు పంపించాలి ఎవరి తర్వాత, రోస్టర్ సిస్టమ్ అంటాం. సో దీనివల్ల అదే ప్లాన్ అనమాట. ఒక లిస్ట్, ఎవరి ముందు పంపించాలి ఎవరి తర్వాత పంపించాలి, ఒక లిస్ట్ వేసుకుంటాం, దాన్ని రోస్టర్ అంటాం. దీనివల్ల పిలిగ్రిమ్ ఫ్లోని మనం మేనేజ్ చేయడానికి కుదురుతుంది. ఇది ఒక సలహాగా తీసుకోవచ్చు. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి కన్జర్వేషన్. మరి కన్జర్వేషన్ అంటే అర్థం ఏంటి? కాపాడుకోవడం, ప్రొటెక్ట్ చేసుకోవడం. ది యాక్ట్ ఆఫ్ ప్రొటెక్టింగ్ అండ్ ప్రిజర్వింగ్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ ఎన్వైరన్మెంట్. న్యాచురల్ రిసోర్సెస్ని ప్రొటెక్ట్ చేయడం మరియు కాపాడుకోవడం, దాన్ని కన్జర్వేషన్. ఎక్కువగా దానికి వాడతాం ఈ వర్డ్. ప్రిజర్వేషన్, ప్రొటెక్షన్, మెయింటెనెన్స్ అనే పదాలు కూడా చెప్పొచ్చు. యాంటనిమ్స్ డిస్ట్రక్షన్, నెగ్లెక్ట్, ఎక్స్ప్లాయిటేషన్. ఎక్స్ప్లాయిట్ చేయడం కావచ్చు, నెగ్లెక్ట్ చేయడం, డిస్ట్రాయ్ చేయడం, ఇవన్నీ యాంటనిమ్స్గా మనం చెప్తాం. స్ట్రిక్టర్ కన్జర్వేషన్ పాలసీస్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ద తిరుమల హిల్స్. సో తిరుమల హిల్స్ని కాపాడుకోవాలంటే కన్జర్వేషన్ పాలసీస్ చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. చాలా వెరీ స్ట్రిక్ట్ కన్జర్వేషన్ పాలసీస్ అనేవి ఖచ్చితంగా మనకి అవసరము అని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి కొలాబొరేటివ్. కొలాబొరేటివ్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ ఇన్వాల్వింగ్ కోఆపరేషన్ ఆర్ టీమ్ వర్క్ అమాంగ్ మల్టిపుల్ పార్టీస్. సో కోఆపరేషన్తో కూడిన లేదా టీమ్ వర్క్తో కూడిన అమాంగ్ మల్టిపుల్ పార్టీస్. సో చాలామంది కోఆపరేట్ చేసుకుని టీమ్ వర్క్తో చేస్తే కొలాబొరేట్ చేసాం అంటాం. కోఆపరేటివ్, జాయింట్, సినర్జెటిక్, వీటిని మనం సినోనిమ్స్గా చెప్పొచ్చు. యాంటనిమ్స్ ఐసోలేటెడ్, ఇండిపెండెంట్, సోలో. యాంటనిమ్స్ ఏంటమ్మా? ఐసోలేటెడ్, ఇండిపెండెంట్, సోలో. ఏ కొలాబరేటివ్ ఎఫర్ట్ బిట్వీన్ అథారిటీస్ అండ్ ఎక్స్పర్ట్స్ ఈజ్ నెససరీ. ఓకే, అథారిటీస్ మరియు ఎక్స్పర్ట్స్ మధ్య కొలాబరేటివ్ ఎఫర్ట్ అంటే ఒక టీం వర్క్ లాంటిది అనేది అవసరము. అలా ఉంటేనే మనకి సమస్యలకి పరిష్కారం అనేది లభిస్తుంది అని ఇక్కడ అర్థం. ఇప్పుడు మీరు చూస్తున్న పీడిఎఫ్ ఎల్టీఎక్స్ బ్యాంక్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు అందుబాటులో ఉంటుంది.
సో టెలిగ్రామ్ ఛానల్ సెర్చ్, టెలిగ్రామ్లోకి వెళ్ళి మీరు ఎల్టీఎక్స్ బ్యాంక్ అని సెర్చ్ చేస్తే మన ఛానల్ వస్తుంది. దాంట్లో పీడిఎఫ్ ఆల్రెడీ పోస్ట్ చేశాను. అలాగే మీకు ఫ్రీ ఎడిటోరియల్ వొకాబులరీ క్విజెస్ మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. డౌన్లోడ్ అవర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్లో ఈ ఫ్రీ ఎడిటోరియల్ వొకాబులరీ క్విజెస్ అని ఒక కోర్స్ ఉంటుంది. ఆ కోర్సులో మీరు ఎన్రోల్ అయితే ఇక్కడ నేర్చుకున్న వర్డ్స్ అన్నీ అక్కడ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. అలాగే మన ఇన్స్టిట్యూట్లో మీరు ఇంగ్లీష్ ఆర్ రీజనింగ్ ఆర్ క్వాంట్ ఇండివిజువల్గా మీరు తీసుకునే ఆప్షన్ ఉంది. ఏది తీసుకున్నా మీకు 999కి అవైలబుల్గా ఉంటుంది. ఏ కోర్సులోనైనా సరే మీకు ప్రిలిమ్స్ క్లాసెస్, మెయిన్స్ క్లాసెస్, టెస్ట్లు మరియు ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ప్రిలిమ్స్ క్లాసెస్, మెయిన్స్ క్లాసెస్, టెస్ట్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్. సో ఇంగ్లీష్ తీసుకుంటే ఓన్లీ ఇంగ్లీష్కి ఉంటాయి, క్వాంట్ తీసుకుంటే ఓన్లీ క్వాంట్కి, రీజనింగ్ తీసుకుంటే ఓన్లీ రీజనింగ్కి. అన్నీ కావాలంటే యూ షుడ్ గో ఫర్ బ్యాంక్ ఇన్ఫినిటీ. నాకు ప్రిలిమ్స్ అక్కర్లేదు, మెయిన్స్ క్లాసెస్, టెస్ట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ మాత్రం కావాలంటే యూ కెన్ గో ఫర్ సాఫల్య. అగైన్ ఇవన్నీ మన యాప్లో మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఈ నెంబర్కి కాల్ చేస్తే మ్యామ్ మీకు వివరాలు చెప్తారు. సో ఇవాళ ఎడిటోరియల్ వొకాబులరీలోకి వచ్చేస్తే ఫస్ట్ వర్డ్ వచ్చేసి సోఫిస్టికేటెడ్. ఇట్స్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ హైలీ డెవలప్డ్, కాంప్లెక్స్ ఆర్ రిఫైన్డ్. సో యూర్ యూజింగ్ సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ అని అనుకోండి, బాగా కాంప్లెక్స్, రిఫైన్డ్, డెవలప్డ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నామని. ఇఫ్ సమ్మన్ ఈజ్ యూజింగ్ సోఫిస్టికేటెడ్ వొకాబులరీ అంటే బాగా కాంప్లెక్స్, కాంప్లికేటెడ్, రిఫైన్డ్ లాంగ్వేజ్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు అని అర్థం. ఓకేనా? సో సోఫిస్టికేటెడ్ లైఫ్ స్టైల్లో ఉన్నారంటే బాగా హైఫై లైఫ్ స్టైల్లో ఉన్నారని అర్థం. అడ్వాన్స్డ్, రిఫైన్డ్, ఇంట్రికేట్ అంటే కాంప్లెక్స్, కల్చర్డ్ ఇవన్నీ మనం సినోనిమ్స్గా తీసుకోవచ్చు. యాంటనిమ్స్గా బేసిక్, క్రూడ్, అన్సోఫిస్టికేటెడ్, ప్రిమిటివ్. ప్రిమిటివ్ అంటే ఇంకా డెవలప్ కానీ ఎర్లీ స్టేజెస్లో ఉన్నదాన్ని మనం ప్రిమిటివ్ అంటాం. అన్సోఫిస్టికేటెడ్ అంటే అగైన్ అంత డెవలప్ కానిది అని అర్థం, బేసిక్ లెవెల్లో ఉంది అని అర్థం. క్రూడ్ అన్న అంతే, రిఫైన్ కాని దాన్ని మనం క్రూడ్ అంటాం. క్రూడ్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్ వింటారు కదా. క్రూడ్ ఆయిల్ అంటే ముడి చమురు, మన నేలలోంచి తీసింది ముడి చమురు క్రూడ్ ఆయిల్. దాన్ని రిఫైన్ చేస్తే వచ్చేది రిఫైన్డ్ ఆయిల్. రిఫైన్ చేస్తే మనకి రిఫైన్డ్ ఆయిల్ కాదు, రిఫైన్ చేస్తే మనకి పెట్రోల్, డీజిల్ ఇవన్నీ వస్తాయి రిఫైన్ చేశాక. ఈ సోఫిస్టికేటెడ్ డిజైన్ ఆఫ్ ద శాటిలైట్ ఎనేబుల్డ్ ఇట్ టు పర్ఫార్మ్ మల్టిపుల్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ఆర్బిట్. శాటిలైట్ యొక్క సోఫిస్టికేటెడ్ కాంప్లెక్స్ డిజైన్ ఎనేబుల్డ్ ఇట్, దాన్ని ఎనేబుల్ చేసింది, టు పర్ఫార్మ్ మల్టిపుల్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ఆర్బిట్. అంటే ఆర్బిట్లో ఉండగా, ఆర్బిట్ అంటే ఒక నిర్ణీత కక్షలో ఉండగానే మల్టిపుల్ ఎక్స్పెరిమెంట్స్ చేసేలాగా ఆ శాటిలైట్ డిజైన్ అనేది ఉండింది. సో ఐ కాంట్ రైజ్ మై వాయిస్ బియాండ్ దిస్, అడ్జస్ట్ అవ్వండి. ఇదే నాకు చాలా కష్టంగా ఉంది, వాయిస్ రావట్లేదు అసలు, ఇంకా పెంచితే దగ్గు వచ్చేస్తుంది. సో బేర్ విత్ మీ ఫర్ టుడే. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఆర్బిటాల్. ఆర్బిటాల్ అంటే ఏంటి? ఆర్బిట్ అంటే ఏంటో అర్థం. ఆర్బిట్ అంటే కక్ష్య, ఒక నిర్ణీత కక్ష్య, ఒక ఫిక్స్డ్ రూట్ అరౌండ్ విచ్ శాటిలైట్ అనేది మనకి ఈ గ్రహాల చుట్టూ తిరుగుతాయి కదా, దాన్ని ఆర్బిట్స్ అంటాం. ఆర్బిటాల్ అంటే రిలేటింగ్ టు ఆర్ ఇన్వాల్వింగ్ ది ఆర్బిట్ ఆఫ్ ఎ సెలెస్టియల్ బాడీ ఆర్ స్పేస్ క్రాఫ్ట్. స్పేస్లో తిరిగే వెహికల్ని స్పేస్ క్రాఫ్ట్ అంటాం. సెలెస్టియల్ బాడీ అంటే మనకి ఈ ఏంటవి మన తోకచుక్కలు కావచ్చు, లేకపోతే ఆస్ట్రాయిడ్స్ కావచ్చు, గ్రహాలు కావచ్చు, ఇవన్నీ సెలెస్టియల్ బాడీస్. సర్క్యులర్, రివాల్వింగ్, ఎలిప్టికల్ సినోనిమ్స్. యాంటోనిమ్స్ స్టేషనరీ అంటే కదలకుండా ఒకే చోట ఉండేదాన్ని స్టేషనరీ అంటాం. గ్రౌండెడ్, అలా స్టక్ అయిపోతే దాన్ని గ్రౌండెడ్ అంటాం. మీకు ఈ పదం కూడా వినుంటారు, స్టేషనరీ. ఈఆర్వై. సో స్టేషనరీ ఇది వేరే మీనింగ్ ఉంటుంది. ఏఆర్వై అంటే కదలకుండా ఉంటుందని, ఈఆర్వై అంటే మన పెన్సిళ్ళు, ఎరేజర్లు ఇలాంటివన్నీ స్టేషనరీ ఐటమ్స్, బుక్స్, వీటన్నిటిని స్టేషనరీ ఐటమ్స్ అంటాం మనం. ది ఆర్బిటాల్ మాన్యూవర్ వాజ్ క్రూషియల్ టు అలైన్ ద 2 satellites ఫర్ డాకింగ్. డాకింగ్ అంటే మనకి అంతరిక్షంలోకి వెళ్ళాక రెండింటిని కలపడం. సో ఇదొక ఐటమ్, ఇదొక పీస్, ఈ రెండు పీసులు స్పేస్లోకి వెళ్ళాక జాయిన్ అయ్యాయి అనుకోండి, దాన్ని డాకింగ్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ స్పేస్ డాకింగ్. ఓకే, రెండు పీసెస్ని పైకి తీసుకెళ్ళి మనం జాయిన్ చేస్తే డాకింగ్ అంటాం. ఆర్బిటాల్ మాన్యూవర్ వాజ్ క్రూషియల్ టు అలైన్ అంటే రెండు శాటిలైట్స్ని డాక్ చేయడానికి.
డాక్ అంటే రెండింటిని ఒక లైన్లోకి తేయడానికి అన్నట్టు అనమాట. నెక్స్ట్ వర్డ్ రెండివో. రెండివో అంటే ఏంటి? ఏ ప్లాన్డ్ మీటింగ్ ఎట్ ఎ స్పెసిఫిక్ టైమ్ అండ్ ప్లేస్ ఆఫెన్ యూజ్డ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ స్పేస్ క్రాఫ్ట్. సో ఒక స్పెసిఫిక్ టైం, ఒక స్పెసిఫిక్ ప్లేస్లో కలవాలి అని పెట్టుకున్న మీటింగ్ని మనం రెండివో అంటాం. మీటింగ్, అసెంబ్లీ, ఎన్కౌంటర్. ఎన్కౌంటర్ అంటే చంపేయడం కాదు, కలవడం అని మీనింగ్. యాంటనిమ్స్ డిస్పర్స్, స్కాటర్, డిస్కనెక్ట్. డిస్పర్స్, స్కాటర్ అండ్ డిస్కనెక్ట్, ఇవి యాంటనిమ్స్. గాట్ ఇట్? వెన్ విల్ శర్మ సార్ కంటిన్యూ టైమ్ అండ్ వర్క్ క్లాసెస్ అంటే అర్థం కాలేదు నాకు. టైమ్ అండ్ వర్క్ క్లాసెస్ ఆయన ఎప్పుడు స్టార్ట్ చేశారు? యాప్లో అయితే ఆల్రెడీ టైమ్ అండ్ వర్క్ ప్రిలిమ్స్ క్లాసెస్ కంప్లీట్ అయిపోయాయి. యూట్యూబ్లో జరిగేవి శాంపుల్స్, అవి క్లాసెస్ కాదు. యూట్యూబ్లో జరిగేవి క్లియర్గా 1 by 1 అని కంటిన్యూ అవ్వవు, అది గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్లో జరిగే ప్రతి సెషన్ కూడా ఇట్స్ ఎ శాంపుల్. క్లాసెస్ యొక్క క్వాలిటీ ఎలా ఉంటుంది మీకు తెలియడం కోసం. సో అది బాగుంది అనిపిస్తే మీరు జాయిన్ అవుతారని మేము పెట్టే శాంపుల్స్ అవి. యూట్యూబ్లో ఒక పద్ధతిగా సిస్టమేటిక్గా క్లాసెస్ పెట్టాం. ద స్పేస్ క్రాఫ్ట్ ఎగ్జిక్యూటెడ్ ఎ ప్రిసైజ్ ఆర్బిటాల్ రెండివో బిఫోర్ డాకింగ్ సక్సెస్ఫుల్లీ. The spacecraft executed a precise orbital rendezvous before docking successfully. Spacecraft precise orbital rendezvous ఎగ్జిక్యూట్ చేసింది బిఫోర్ డాకింగ్. డాక్ చేయడానికి ముందు ఆర్బిటాల్ రెండివో అంటే రెండివో అంటే ఏంటమ్మా? మీటింగ్ అని చెప్తున్నాను కదా, కలవడాన్ని మనం రెండివో అంటాం. అబార్టివ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అబార్టివ్? అబార్టివ్ అంటే ఫెయిలింగ్ టు ప్రొడ్యూస్ ద ఇంటెండెడ్ రిజల్ట్. అబార్ట్ చేయడం. మీకు గర్భం దాల్చిన వాళ్ళు అబార్ట్ అంటే అబార్షన్ అంటాం కదా, ప్రాణాన్ని చంపేయడం. లేదా అబార్ట్ చేయడం అంటే మనం ఏదైనా ఒక మిషన్ స్టార్ట్ చేసి దాన్ని ఆపేసాం అనుకోండి, వీ కాల్ ఇట్ అబార్ట్. వీ హ్యావ్ అబార్టెడ్ ద మిషన్ అంటాం. అన్సక్సెస్ఫుల్, ఫ్యూటైల్, ఫెయిల్డ్. సినోనిమ్స్ ఏంటమ్మా? అన్సక్సెస్ఫుల్, ఫ్యూటైల్. ఫ్యూటైల్ అంటే యూజ్లెస్, ఫెయిల్డ్. యాంటనిమ్స్ సక్సెస్ఫుల్, ఫ్రూట్ఫుల్, ఎఫెక్టివ్. యాంటనిమ్స్ ఏంటి? సక్సెస్ఫుల్, ఫ్రూట్ఫుల్ అండ్ ఎఫెక్టివ్. ఫ్యూటైల్ అంటే యూజ్లెస్, ఇట్స్ ఎ ఫ్యూటైల్ ఎక్సర్సైజ్ అన్నాం అనుకోండి, ఇది ఉపయోగపడదు, ఈ ఎక్సర్సైజ్ వర్కౌట్ అవ్వదు, ఈ పని వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని అర్థం. ఆఫ్టర్ ఎ ఫ్యూ అబార్టివ్ అటెంప్ట్స్ ది శాటిలైట్స్ ఫైనలీ అచీవ్ డాకింగ్. సో ఇక్కడ 2 శాటిలైట్స్, ఇదొక శాటిలైట్, ఇదొక శాటిలైట్ అనుకోండి, 2 కనెక్ట్ అవ్వడాన్ని మనం డాకింగ్ అంటామని చెప్పాను. సో 3-4 సార్లు ట్రై చేశారు, ఫెయిల్ అయ్యి అబార్ట్ చేశారు. అంటే ఫెయిల్ అవ్వడానికి ముందు అబార్ట్ చేశారు, ఆపేశారు. తర్వాత ఫైనల్గా దే వర్ ఏబుల్ టు డాకింగ్ అనేది జరిగింది. నెక్స్ట్ వర్డ్ ఇన్ఎవిటబిలిటీ. ఇన్ఎవిటబిలిటీ అంటే అర్థం ఏంటమ్మా? అన్అవాయిడబిలిటీ. ఇన్ఎవిటబుల్ అంటే ఇన్ఎవిటబుల్, ఇట్స్ అన్ యాడ్జెక్టివ్ విచ్ మీన్స్ అన్అవాయిడబుల్. అవాయిడ్ చేయలేని దాన్ని మనం ఇన్ఎవిటబుల్ అంటాం. ఇన్ఎవిటబిలిటీ అంటే ది క్వాలిటీ ఆఫ్ బీయింగ్ సర్టెన్, ఖచ్చితంగా జరుగుతుంది, యూ కాంట్ అవాయిడ్ ఇట్, అండ్ అవాయిడ్ చేయలేవు అని అర్థం. సర్టెనిటీ, నెసెసిటీ, అన్అవాయిడబిలిటీ. సర్టెనిటీ, నెసెసిటీ, అన్అవాయిడబిలిటీ, ఇవి సినోనిమ్స్గా మనం తీసుకోవచ్చు. యాంటనిమ్స్ అన్సర్టెనిటీ, డౌట్, ఇంప్రాబబిలిటీ, ఇవన్నీ యాంటనిమ్స్. ద ఇన్ఎవిటబిలిటీ ఆఫ్ లాంగ్ డ్యూరేషన్ స్పేస్ ఫ్లైట్ నెసెసిటేట్స్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ డాకింగ్ టెక్నాలజీ. ద ఇన్ఎవిటబిలిటీ ఆఫ్ లాంగ్ డ్యూరేషన్ స్పేస్ ఫ్లైట్స్. లాంగ్ డ్యూరేషన్ స్పేస్ ఫ్లైట్స్ ఇంకా ఇన్ఎవిటబుల్, అన్అవాయిడబుల్, ఖచ్చితంగా మనకు అవి అవసరం. సో ఇట్ నెసెసిటేట్స్ అంటే మేక్ సంథింగ్ నెసెసరీ. ఏది నెసరీ చేస్తుంది? అడ్వాన్స్మెంట్స్ ఇన్ డాకింగ్ టెక్నాలజీ. డాకింగ్ టెక్నాలజీలో అడ్వాన్స్మెంట్స్ అనేవి తప్పదు, ఎందుకంటే ఫ్యూచర్లో మనకి లాంగ్ డ్యూరేషన్ స్పేస్ ఫ్లైట్స్ అనేవి అవసరము, అది అన్అవాయిడబుల్. సో కాబట్టి అది ఈ డాకింగ్ టెక్నాలజీలో అడ్వాన్స్మెంట్ రావాల్సిన అవసరాన్ని గుర్తిస్తుంది, నెసెసిటేట్ చేస్తుంది. నెసెసిటేట్ అంటే అర్థం ఏంటంటే టు మేక్ సంథింగ్ నెసెసరీ, అంటే అది అవసరం అయ్యేటట్టుగా చేయడం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి పర్సీవ్డ్, అంటే రికగ్నైజ్డ్ ఆర్ అండర్స్టూడ్ ఇన్ ఏ పర్టికులర్ వే, అంటే ఇలా అర్థమైంది. అండర్స్టూడ్ ఇన్ ఏ పర్టికులర్ వే, రికగ్నైజ్డ్ ఇన్ ఏ పర్టికులర్ వే, దట్ ఈస్ పర్సీవ్డ్. రికగ్నైజ్డ్, అబ్జర్వ్డ్, ఐడెంటిఫైడ్ మీనింగ్స్గా తీసుకోవచ్చు. ఇగ్నోర్డ్, ఓవర్లుక్డ్, అన్రికగ్నైజ్డ్, ఇవన్నీ మనం యాంటనిమ్స్గా తీసుకుంటాం. ద ప్రెషర్ టు రెడ్యూస్ కాస్ట్స్ ఈజ్ డ్రివెన్ బై ద పర్సీవ్డ్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఆఫ్ స్పేస్ మైనింగ్. సో బేసిక్గా స్పేస్ మైనింగ్, స్పేస్లో మైనింగ్, మన మైనింగ్ యాక్టివిటీని స్పేస్లో ఈ ఆస్ట్రాయిడ్స్ నుంచి వాటి నుంచి మనకి ప్రెషియస్ మెటల్స్ ఏమైనా దొరుకుతాయని చెప్పి చేసే కార్యక్రమం, వెతికే కార్యక్రమం స్పేస్ మైనింగ్. దానివల్ల చాలా ఎకనామిక్ బెనిఫిట్స్ ఉంటాయి. పర్సీవ్డ్ అంటే
రికగ్నైజ్డ్, అండర్స్టూడ్ అవి ఉంటాయని భావించి ఎలాగైనా సరే లాంగ్ డ్యూరేషన్ స్పేస్ ఫ్లైట్ అవసరం. అంటే మనకి స్పేస్లోకి ఒక శాటిలైట్ వెళ్ళాక అది ఎక్కువ కాలం అక్కడ ఉండాలి, ఎందుకంటే దాంట్లో చాలా పనులు ఉంటాయి, అది అవసరం అవుతుంది. సో కాబట్టి కాస్ట్ తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒకసారి శాటిలైట్ పంపించి కొన్నాళ్ళకి అది పాడైపోయి మళ్ళీ ఇంకోటి పంపించి మళ్ళీ ఇంకోటి పంపించి ఇలా చేయడం వల్ల కాస్ట్ పెరిగిపోతుంది. సో అలా కాకుండా ఒక స్పేస్ ఫ్లైట్ పంపించి కొన్నాళ్ళకి దాంట్లో ఏదైనా పార్ట్ పోయిందనుకో, ఆ పార్ట్ని రీప్లేస్ చేయగలిగాం అనుకోండి, దాని లైఫ్ స్పాన్ మనం పెంచగలుగుతాం. సో డాకింగ్ వల్ల జరుగుతుంది మనకి. లుక్రేటివ్ అంటే ప్రొడ్యూసింగ్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ బెనిఫిట్. ఏదైనా పని చేసినప్పుడు ఇఫ్ యూ సే ఇట్ ఈస్ ఎ లుక్రేటివ్ ఆపర్చునిటీ, అది లుక్రేటివ్ అన్నారనుకోండి అంటే అది చాలా మనకి ప్రాఫిట్స్ ఇస్తుంది, బెనిఫిట్స్ ఇస్తుంది అని అర్థం. ప్రాఫిటబుల్, అడ్వాంటేజియస్, రివార్డింగ్ అనే మీనింగ్ మనం తీసుకోవచ్చు. యాంటనిమ్స్ అన్ప్రాఫిటబుల్, డిసడ్వాంటేజియస్, అన్ప్రొడక్టివ్, ఇవన్నీ మనకి యాంటనిమ్స్గా చెప్పొచ్చు. స్పేస్ మైనింగ్ ఆపరేషన్స్ ఆర్ సీన్ యాజ్ అ లుక్రేటివ్ ఆపర్చునిటీ ఫర్ ఫ్యూచర్ మిషన్స్. సో స్పేస్ మైనింగ్ ఆపరేషన్స్ని ఎలా చూస్తున్నారు? దే ఆర్ సీన్ యాజ్ అ లుక్రేటివ్ ఆపర్చునిటీ ఫర్ ఫ్యూచర్ మిషన్స్. ఫ్యూచర్ మిషన్స్కి వాటిని లుక్రేటివ్ ఆపర్చునిటీస్గా, అంటే చాలా లుక్రేటివ్ అంటే ఏంటమ్మా మీనింగ్ అక్కడ? ప్రాఫిటబుల్ ఆపర్చునిటీస్గా చూస్తున్నారు. కోహరెంట్ మీన్స్ దీని అర్థం లాజికల్ అండ్ కన్సిస్టెంట్. మీరు పారాజంబుల్స్ చేసినప్పుడు మీకు ఏమి ఇస్తారు? మీకు ఒక 5 సెంటెన్సెస్ ఇచ్చారు, అవేమో జంబుల్డ్. సో రీఅరేంజ్ దమ్ ఇన్ ఏ పర్టికులర్ వే సో దట్ దే మేక్ ఏ కోహరెంట్ ప్యాసేజ్ అంటారు. అంటే ఒక లాజికల్, కన్సిస్టెంట్, ప్రాపర్గా దేని తర్వాత ఏది ఉండాలో అలా ఉండేలా చేస్తే దాన్ని కోహరెంట్ అంటాం. సో లాజికల్, కన్సిస్టెంట్, సిస్టమాటిక్ అనే వాటిని మనం సినోనిమ్స్గా తీసుకోవచ్చు. ఇన్కోహరెంట్, ఫ్రాగ్మెంటెడ్, డిసార్గనైజ్డ్, ఇవన్నీ యాంటనిమ్స్గా మనం తీసుకుంటాం. ఇస్రో మస్ట్ డిస్క్రైబ్ ఎ కోహరెంట్ విజన్ ఫర్ ది యూటిలిటీ ఆఫ్ భారతీయ అంతరిక్ష స్టేషన్. ఇస్రో మస్ట్ డిస్క్రైబ్ ఎ కోహరెంట్ విజన్. ఇస్రో ఏం చెప్పాలమ్మా? భారతీయ అంతరిక్ష స్టేషన్ తీసుకొస్తానని చెప్పి అంటుంది. స్పేస్ స్టేషన్ దాని యూటిలిటీ ఏంటి అనేది క్లియర్గా తన యొక్క విజన్ని చెప్పాలి. దాని ఉపయోగం ఏంటి, ఎందుకు తీసుకురావాలనుకుంటున్నాం అనేది క్లియర్గా చెప్పాలి. యాంటిసిపేషన్ ఈజ్ ఎ నౌన్. సో యాంటిసిపేషన్ ఏంటంటే ది యాక్షన్ ఆఫ్ ఎక్స్పెక్టింగ్ ఆర్ ప్రిడిక్టింగ్ సంథింగ్. సో పలానా జరగబోతుంది అని ఎక్స్పెక్ట్ చేయడం లేదా ప్రిడిక్ట్ చేయడం, దాన్ని మనం యాంటిసిపేషన్ అంటాం. ఎక్స్పెక్టేషన్, ఫోర్సైట్, ప్రొజెక్షన్. ఎక్స్పెక్టేషన్, ఫోర్సైట్, ప్రొజెక్షన్. జరగబోయేదాన్ని ముందే ఊహించడాన్ని మనం ఎక్స్పెక్టేషన్ అంటాం. ఫోర్సైట్ అంటే ముందు చూపు, ప్రొజెక్ట్ చేయడం. యాంటమ్ సర్ప్రైజ్, ఇగ్నోరెన్స్, హైండ్సైట్. హైండ్సైట్ అంటే జరిగిపోయిన తర్వాత వెనక్కి చూసుకోవడం. ఇన్ హైండ్సైట్ అంటాం, అంటే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అంటాం కదా తెలుగులో, అలా. ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ మల్టిపుల్ డాకింగ్ అటెంప్ట్స్, ఇస్రో లోడెడ్ ద శాటిలైట్స్ విత్ ఎక్స్ట్రా ఫ్యూయల్. సో మల్టిపుల్ డాకింగ్ అటెంప్ట్స్ పడతాయని ముందే ఊహించి ఇస్రో ఏం చేసింది? శాటిలైట్స్ని ఎక్స్ట్రా ఫ్యూయల్తో లోడ్ చేసింది. Exigency is a noun which means an urgent need or demand. Exigency is an urgent need or demand. Urgency, requirement, necessity, వీటిని మనం సినోనిమ్స్గా తీసుకోవచ్చు ఎక్సిజెన్సీకి. ఇండిఫరెన్స్, ట్రివియాలిటీ, నాన్ ఛాలెన్స్. ఇండిఫరెన్స్ అంటే పట్టించుకోకపోవడం, ట్రివియల్ అంటే అంత ఇంపార్టెంట్ కాదు అన్నట్టు. నాన్ ఛాలెన్స్ అంటే సేమ్, నాన్ ఛాలెంట్ బిహేవియర్ అంటే ఏం పట్టించుకోకుండా ఏం జరగనట్టుగా బిహేవ్ చేయడాన్ని మనం నాన్ ఛాలెంట్స్ అంటాం. ది ఎక్సిజెన్సీ ఆఫ్ లోవరింగ్ కాస్ట్ హ్యాస్ మేడ్ ఆర్బిటాల్ రీసప్లై ప్లాట్ఫామ్స్ మోర్ అట్రాక్టివ్ ఫర్ లాంగ్ టర్మ్ మిషన్స్. మీకు ఈ ఆర్టికల్ చెప్పినప్పుడు ఈ కాంటెక్స్ట్ వస్తుంది. ప్రస్తుతానికి ఎక్సిజెన్సీ అంటే ఏంటో అర్థం చేసుకోండి. అంటే ఒక అర్జెంట్ నీడ్ లేదా డిమాండ్ని మనం ఎక్సిజెన్సీ అని అంటాం.